అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి భగవద్గీతలోని రోజుకి ఒక్క శ్లోకం కింద ప్రతిరోజు నేర్చుకుందాము. అలాగే శ్లోకం అయిపోగానే ఒక నీతి కథ కూడా చెప్తాను లాస్ట్లో. ముందుగా శ్లోకం వివరిస్తాను. మొదటి అధ్యాయంలోని మొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మరొకసారి చెప్తాను. ఎక్కడ ఆపాలి అనే కాడ ఒక క్షణం ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాక ఏదైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, లాస్ట్లో కథ చెప్తాను అని. అదేంటంటే, అనగనగా ఒక ఊర్లో ఒక రామయ్య అనే ఒక రైతు ఉండేవాడంటండి. అతనికి ఒక ముసలిదైనటువంటి ఒక గాడిద ఉంది. అది చాలా ఏళ్ళగా తనకి పొలం పనిలో సాయం చేస్తూ తనకి చేదోడు వాదుడుగా ఉంటూ ఉండేదంట. ఒకరోజు అనుకోకుండా ఆ గాడిద ఊరి చివరిలో ఉన్నటువంటి ఒక బావిలో పడిపోతుంది. ఆ విషయం తెలుసుకుని రామయ్యకి ఏం చేయాలో పాలుపోదు. ఎందుకంటే ఆ బావిలో తను దిగలేడు. పోనీ ఎవరినైనా సాయం అడుగుదామంటే అది ముసలిదైపోయింది కాబట్టి ఎవరూ సాయం చేయరు. కాబట్టి ఆ ఊరిలోని పెద్ద మనిషికి తన సమస్య తెలియచేశాడంటండి. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, అది వృద్ధాప్యంలో ఉంది, కష్టపడి తీసుకొచ్చినా దానివల్ల మీకు ఎలాంటి ఫలితం లేదు కాబట్టి మట్టి వేసి ఆ బావిని పూడ్చి చేద్దాం అని సలహా ఇచ్చాడంట. ఆ సలహా రామయ్యకి అంత ఇష్టం లేకపోయినా కానీ చేసేది ఏమీ లేక దానికి అంగీకరించాడంట. సో గ్రామస్తులంతా కలిపి మట్టి తీసుకొచ్చి ఆ బావిలో పోస్తూ ఉన్నారంట. ఫస్ట్ గాడిదకి చాలా భయం వేసిందంటే ఏం చేయాలో ఏమీ పాలుపోలేదు. కానీ తర్వాత ఏం చేసిందంటే, తన మీద పడిన మట్టిని దులిపేసి దాన్ని ఒక మెట్టు కింద చేసుకుని పైకి ఎక్కడం ప్రారంభించిందంటండి. పైన వాళ్ళు పోస్తూ ఉన్నారు, దులుపుకుంటుంది, మెట్టులా చేసుకుంటుంది, మళ్ళీ పైకి ఎక్కుతూ ఉందండి. అలా వాళ్ళు వాళ్ళు పోస్తూనే ఉన్నారు. ఆ గాడిద ఎక్కుతూ పైకి వచ్చి బయటికి దూకేసిందంటండి. ఇది కథ. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే గనక, మనపైన విమర్శలు, అపజయాలు, మాటలు అంటూనే ఉంటారు. వాటిని మెట్లుగా చేసుకొని మనం పైకి ఎదగాలే తప్ప ఆ మాటల్ని పట్టించుకుని ఆ అపజయాల్ని తలుచుకుంటూ కిందే ఉండిపోకూడదు. వాటిని మెట్లుగా చేసుకుని పైకి ఎదుగుతూ ఉండాలి. ఇది ఈ కథలో మనం తెలుసుకునేటువంటి నీతి. కాబట్టి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి కుమిలిపోకుండా దాన్ని మెట్టుగా చేసుకుని పైకి ఎదగాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అలా మీరు కనుక భావిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి మాటల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.